మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుంది. పేరు మార్చుకున్న ఒక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే జితేంద్ర ఈవీ కంపెనీ వాళ్ళు యూనిక్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఇది డిజైన్ చూసినట్లయితే కాస్త వెస్పా డిజైన్ అయితే పోలి ఉంటుంది. ఇందులో వీళ్ళు 3.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ చూసినట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. కాకపోతే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ కేవలం 118 కిలోమీటర్లు. మేబీ ఇది రియల్ రేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక వీళ్ళు చెప్తున్న టాప్ స్పీడ్ చూసినట్లయితే 75 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళు ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ఆ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ గానీ రేంజ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,24,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పిఎల్ఐ స్కీమ్ కింద టాటా మోటార్స్ కి మరియు మహేంద్ర కంపెనీ వాళ్ళకి కొత్త సబ్సిడీస్ అయితే యాడ్ అవడం జరిగింది అనమాట. మనకి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళకి అయితే 142 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే అవడం జరిగింది పిఎల్ఐ స్కీమ్ కింద. అలానే మహేంద్ర కంపెనీ వాళ్ళకి 104 కోట్ల రూపాయలు అయితే పిఎల్ఐ స్కీమ్ కింద అడిషనల్ ఇన్సెంటివ్స్ అయితే వచ్చింది. అంటే ఎగ్జిస్టింగ్ గా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి ఫేమ్ టు స్కీమ్స్ కింద సబ్సిడీస్ కాకుండా ఇప్పుడు మనకి పిఎల్ఐ స్కీమ్ కింద అడిషనల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఇన్సెంటివ్ అనమాట. ఇది నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళ క్రెటా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అనేది రివీల్ అయింది అనమాట. రీసెంట్ గా కంపెనీ వాళ్ళు ఆ కార్ సంబంధించిన టేజర్ వీడియో అనేది రివీల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 0 నుండి 100 కిలోమీటర్లని కేవలం 7.9 సెకండ్లోనే చేరుకోగలదు అనమాట. అలానే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకటి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 473 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మరొక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే 390 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. అలానే హ్యుండై క్రెటా ఈవీ కార్ ని మీరు 0 to 80% ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని హ్యుండై కంపెనీ వాళ్ళు భారత్ మొబిలిటీ ఎక్స్పో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకాయా కంపెనీ వాళ్ళు తమ పేరుని ఈవీ సెగ్మెంట్ వరకు తమ పేరుని అయితే మార్చుకుంటున్నారు. అదే ఓపీజీ మొబిలిటీ కింద ఒకాయా ఈవీ సెగ్మెంట్ అయితే మారుస్తున్నారు. ఇందులో కూడా మళ్ళీ 2 సబ్ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. ఒకటి చూసినట్లయితే ఫెరాటో అనే ఒక సబ్ బ్రాండ్ అనమాట. ఈ ఫెరాటో సబ్ బ్రాండ్ కింద ప్రీమియం మోటార్ సైకిల్స్, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఈ ఫెరాటో మోడల్ కింద తీసుకొస్తారనమాట. అలానే ఇంకొక సబ్ బ్రాండ్ చూసుకున్నట్లయితే ఓటో పీజీ అనే ఒక బ్రాండ్. ఇందులో ప్యాసింజర్ మరియు కార్గో వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఒకాయా కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఈ పర్టికులర్ ఇలా కొత్త పేరు మార్చుకున్న బ్రాండ్ ఏదైతే ఉందో భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఒకాయా కంపెనీ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్ ని పెంచడం జరిగింది. ప్రీవియస్ గా విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్ చూసినట్లయితే 13,50,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 50,000 రూపాయలు పెరిగి 14 లక్షల రూపాయలకి అయితే వెళ్ళింది అనమాట. సో బేస్ వేరియంట్ 14 లక్షల రూపాయలు అయితే ఉంది. ప్రీమియం వేరియంట్ 16 లక్షల రూపాయల వరకు అయితే ఉందన్నమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లు చూసుకున్నట్లయితే మొత్తం 38 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 322 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ యాజ్ సర్వీస్ ఆప్షన్ కింద కూడా ఇస్తున్నారు. అది 10 లక్షల రూపాయలకి బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ కూడా తీసుకోవచ్చు. బట్ ఆ ప్రైస్ పెరిగిందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ ఎంజీ సంబంధించిన ఒక ఛార్జింగ్ యాప్ అయితే ఉండేది. ఆ ఛార్జింగ్ యాప్ ద్వారా ప్రీవియస్ గా డిసెంబర్ 31వ తారీఖు వరకు ఎవరైతే ఎంజీ సంబంధించిన విన్సర్ ఈవీ కార్ కొనుక్కున్నారో వాళ్ళకి ఉచితంగా ఛార్జింగ్ అనేది ఆఫర్ చేసేవారు. బట్ ఇప్పుడు ఆ ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే లేదు. ఫ్రీగా ఛార్జింగ్ అనేది కూడా ఇక ఆప్షన్ లేదనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి మరొక ఎలక్ట్రిక్ బైక్ రాబోతుందని చెప్పి ఆ కంపెనీ సీఈఓ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ రీసెంట్ గా లాంచ్ చేసిన బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 90,000 రూపాయలకే వీళ్ళు 110 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ అది 125cc సెగ్మెంట్ లోకి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 100cc సెగ్మెంట్ లో కూడా ఓపెన్ ఎలక్ట్రిక్ వాళ్ళైతే 2025 సంవత్సరంలో మరొక కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. బట్ ఆ ప్రైస్ గానీ దాని రేంజ్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తే గనక ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కొన్నా కూడా ఉచితంగా స్మార్ట్ ఫోన్ అనే ఒక పర్టికులర్ ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. క్వాంటమ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ లో అయితే వీళ్ళ క్వాంటమ్ ప్లాస్మా బేస్ హైయెస్ట్ వేరియంట్ ప్రీమియం వేరియంట్ అనమాట. వీళ్ళ కంపెనీ నుండి వీళ్ళు వచ్చి అప్ టు 120 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ప్లాస్మా ఎక్స్ఆర్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే క్వాంటమ్ ప్లాస్మా మెలాన్ కానివ్వండి, ఎలక్ట్రాన్ వేరియంట్ కానివ్వండి, ఈ వేరియంట్స్ అన్నింటిలో ఎలక్ట్రాన్ మెలాన్ వేరియంట్స్ లో వచ్చి 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అప్ టు 90 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఏది కొన్నా కూడా వీళ్ళు అప్ టు 15,000 రూపాయలు వర్త్ గల స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. బట్ ఇప్పటికే మనం క్వాంటమ్ సంబంధించిన విజయవాడ షోరూమ్ వీడియో చేసినప్పుడు అక్కడ
గెలాక్సీ A05 అనే ఒక స్మార్ట్ ఫోన్ ని ఉచితంగా ఇస్తున్నట్టు మేము దాంట్లో చెప్పడం జరిగింది. బట్ వర్త్ వీళ్ళు చెప్పినట్టు 15,000 అయితే లేదు, కానీ 7,300 నుంచి 8,500 వరకు ఉంటుంది. 4GB వేరియంట్ అయితే 7,300, 6GB ఒకవేళ 6GB వేరియంట్ ఇస్తే కనుక అప్ టు 8,500 ఫ్లిప్కార్ట్ ఈ వెబ్సైట్ లో అయితే ఆ ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి కంపెనీ వాళ్ళు E4Me అనేది తమ విజన్ అని చెప్పి రివీల్ చేయడం జరిగింది. సో ఈ విజన్ దేనికంటే వీళ్ళు ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో కూడా ఫోకస్ చేశారు. ఈ వెటారా అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని 2020 సంవత్సరం భారత్ మొబిలిటీ ఎక్స్పోలో కూడా రివీల్ చేయబోతున్నారు. సో అందులో భాగంగా మారుతి కంపెనీ వాళ్ళ సుజుకి కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎకో సిస్టమ్ ని మేము డెవలప్ చేసుకోబోతున్నాం. అందుకనే మేము E4Me అనే ఒక విజన్ అయితే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ డెప్లాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే మా న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే డెప్లాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు. డెప్లాస్ ప్రో ఇలా డిఫరెంట్ 3 వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండబోతుంది. ఇప్పటికే మన డెప్లాస్ సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరిగింది అనమాట. ఇది ఒక లోడర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్, కార్గో ఏమైనా సపోర్ట్ తీసుకోవడానికి రియర్ సైడ్ సీట్ ని మన డిఫరెంట్ అటాచ్మెంట్స్ తో ఈ స్కూటర్ అయితే తీసుకువెళ్ళచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని జనవరి 17వ తారీఖున అయితే న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికి ఇన్ కేసు ఎవరైనా డెప్లాస్ సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే ఈ సంబంధించిన రివ్యూస్ ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ ఆ సంబంధించిన రివ్యూస్ రేంజ్ రివ్యూ వీడియోస్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అయితే అంగన్వాడీ సూపర్వైజర్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్కూటర్లు వచ్చి CSR ఫండ్స్ నుంచి అయితే పర్టికులర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డబ్బులు అనేది దీని ద్వారా అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో అంగన్వాడీ సంబంధించిన సూపర్వైజర్స్ కి వాళ్ళకి చేయూతనిద్దామనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ చాకాన్ ప్లాంట్ వద్ద దగ్గర అయితే నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అసెంబ్లీ ప్లాంట్ అలానే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పర్టికులర్ ఫ్యాక్టరీ వచ్చి 2.83 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం అంత విస్తరణలో అయితే పర్టికులర్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది అనమాట. మహేంద్ర సంబంధించిన అప్కమింగ్ ఫ్యూచర్ కార్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ఫ్యూచర్.